హాయ్! ఈరోజు ఉలవచారు రెసిపీ చూద్దాము. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చాలా టేస్ట్‌గా ఉంటుందండి అండ్ చాలా హెల్తీ కూడా. ఉలవల్ని హార్స్ గ్రామ్ అని కూడా అంటారు ఇంగ్లీష్‌లో. సో, ముందుగా ఉలవల్ని ఒక కప్పు మనము 10-12 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఉలవలు తీసుకుంటే దాంట్లో 6-7 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఈ విధంగా ఉండాలనమాట. దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి ఈ రసంలో వేసేయండి. ఉప్పు, పసుపు, కాస్త కారం వేసి ఈ నీళ్ళనేవి చక్కగా మరగాలనమాట బాగా. మరిగి కాస్త దగ్గరగా అవ్వాలి. దీంట్లోని ఇప్పుడు తాలింపు కోసం కాస్త ఆయిల్ పెట్టుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెము వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగకూడదు. కాస్త మెత్తగా అయితే చాలు. చాలా బావుంటుంది. సో, ఈ తాలింపుని దీంట్లో వేసి ఇంకొక 5 నిమిషాల పాటు చారును మరిగించుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా.